ముల్లంగి టమాటా పచ్చడి ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాము. దీనికి గాను ముందు ముల్లంగి టమాటాలకి పోపు వేసుకుందాము. పోపులో 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 4 ఎండుమిరపకాయలు, ఇంగువ ఇవన్నీ దోరగా వేయించుకుని ఆ పోపు వేగిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టి అదే బాండిలో ఇంకొక 2 స్పూన్స్ నూనె వేసి అందులో పెచ్చి తీసి తరిగి పెట్టుకున్న చక్రాల్లాగా తరిగి పెట్టుకున్న ముల్లంగి టమాటాలు 2 కలిపి వేయించుకోవాలి. అవి మెత్తగా ఉడికేదాకా. అవి ఉడికిపోతూ ఉన్నప్పుడు దాంట్లో 4-5 రెబ్బల చింతపండు కూడా వేసి దాన్ని కూడా మగ్గనివ్వాలి. ఇప్పుడు అన్ని మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా పోపు గ్రైండ్ చేసుకోవాలి. పోపు గ్రైండ్ చేసుకునేటప్పుడు దానికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో మనము వేయించి పెట్టుకున్న ముల్లంగి టమాటాలు అలాగే చింతపండు అన్నీ వేసి గ్రైండ్ చేస్తే ఈ విధంగా చట్నీ తయారు. ఒక ముల్లంగి 2 టమాటాలు సరిపోతుంది. ఈ మాత్రం చట్నీ కావాలంటే. సింపుల్గా చేసుకునే ఈ చట్నీ అన్నంలోకి, రోటీల్లో కూడా చాలా బాగుంటుంది. దోశలు లాంటి వాటిలో కూడా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి.